వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. షర్మిలారెడ్డి రాజకీయ పోరాటం చేయడానికి వచ్చారా లేక సునీతారెడ్డి కోసం వచ్చారా? ఉండి నియోజకవర్గంలో విస్తృతంగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. జగన్ రెడ్డికి ప్రజా వ్యతిరేకత అర్థమైంది, సానుభూతి కోసమే గులకరాయి డ్రామా. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ షర్మిలారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రాజకీయ పోరాటం చేయడానికి వచ్చారా లేకపోతే సునీతారెడ్డి కోసం న్యాయ పోరాటం చేయడానికి వచ్చారా అనేది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సునీతారెడ్డి న్యాయ పోరాటం చేస్తే రాజకీయం పక్కన పెట్టాలని, షర్మిలారెడ్డి రాజకీయ పోరాటం చేస్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తేలేంత వరకు దయచేసి మీరు పెదవులు విప్పాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు నాయుడుతో మీరు కూడా కలిసి అసత్య ప్రచారాలు చేస్తే సమాజంలో తప్పుడు సంకేతాలు పోతాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఏం సాధించాలని ఏపీసీసీ చీఫ్ అధ్యక్షురాలు షర్మిల బాధ్యతలు చేపట్టారని, ఎవరి మీద కక్ష సాధించాలని వచ్చారన్నారు. వైఎస్ షర్మిలారెడ్డి ఎవరి కబంధ హస్తాల్లో ఇరుక్కున్నారన్నారు. చంద్రబాబు నాయుడు కొత్త వారి దగ్గర సూట్ కేసులు తీసుకుని టికెట్లు ఇస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ మూతపడిపోయే పార్టీ అని, అందుకే చంద్రబాబు నాయుడు డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారన్నారు. ఈరోజు రాజకీయ పోరాటం చేసేదానికి షర్మిల గారు వచ్చినారా, లేకుండా పోతే ఆమె చెల్లెలకు న్యాయ పోరాటం కోసం వచ్చినారని తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సునీత గారైనా సరే న్యాయ పోరాటం చేస్తే రాజకీయ పోరాటం పక్కన పెట్టాలి. షర్మిల గారు రాజకీయ పోరాటం చేస్తే ఈ కేసు తేలినంత వరకు దయచేసి మీరు పెదవులు ఇప్పాల్సిన అవసరం లేదు. అసత్య ప్రచారాలు చంద్రబాబు నాయుడుతో సహా మీరు కూడా చేయడం మొదలు పెడితే ఈ సమాజంలో తప్పుడు సంకేతాలు పోతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 1.5% ఆఫ్ ఓట్లతో ఈ రాష్ట్రంలో ఉంటే దానికి అధ్యక్షురాలు పదవి తెలంగాణ నుంచి వచ్చి నువ్వు తీసుకొని ఏమి సాధించాలని వచ్చావు? ఇక్కడికి ఎవరి మీద కక్ష సాధించాలని వచ్చావు? ఎవరి కబంధ హస్తాల్లో మీరు ఇరుక్కున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీ పైన అత్యంత ప్రేమ, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రేమ అంటే ఆయన ఛానళ్ళకైతేనేమి, ఆయన పేపర్లకైతేనేమి ఎంతటి ప్రేమ. నేను ఎప్పటికప్పుడు సూట్ కేసులు పట్టుకొని వస్తే డబ్బులకు టికెట్లు అమ్ముకునే ప్రయత్నము, కొత్త వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లోకి పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం తప్పనించి ఇంకోటి ఏమీ లేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ త్వరలోనే మూతపడే పార్టీ. ఇది తెలుసుకొనే ఈరోజు ఆయన డబ్బులకు టికెట్లు అమ్ముకునే ప్రయత్నం చేసినాడు. దాదాపు 30-40 సీట్లు పైన డబ్బులకు అమ్మేసినాడు. 100 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఈరోజు మన కళ్ళ ముందర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం గుమ్ములూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా రాంబాబు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ రాబోయే తెలుగుదేశం మరియు జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో చేపట్టబోయే సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాంబాబు మాట్లాడుతూ, మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులు తెలుగుదేశం మరియు జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానంటూ మీ అందరి అభిమానాలు చల్లని దీవెనలు నాపై ఉంచి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా మరొక్కసారి తనను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు. ఇంటింటికి రాంబాబు, అదేవిధంగా ఇంటింటికి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ అన్నీ కూడా కలిసి కట్టుగా మన యొక్క ఉండి నియోజకవర్గంలో ఆకివీడు మండలంలో గుమ్మలూరు గ్రామంలో ఇంటింటికి మన రాంబాబు అనే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో నుండి తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ స్వాగతం పలికినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనకి మే 13 జరిగేటువంటి ఎలక్షన్లో అందరూ కూడా సైకిల్ గుర్తు చేయాలని చెప్పి ఓటు అభ్యర్థిస్తానికి ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తే ఏ సంక్షేమ పథకాలు ఇస్తారో అవన్నీ కూడా తెలియజేయడం కోసం ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. ఒక పక్క చూస్తున్నాం మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి వెనుకబడుతనంలో ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని పెంచడం కోసం డ్రైనేజ్ వ్యవస్థ కానీ, త్రాగునీటి సమస్య కానీ అన్నీ కూడా పరిపూర్ణంగా చేయడానికి పూర్తి స్థాయిలో అవకాశాలు పెంచడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అందరూ కూడా రాబోయే ఎలక్షన్లో నన్ను శాసనసభ్యుడిగా మరొకసారి ఎన్నుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ అవకాశం నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 47వ డివిజన్ గిడ్డంగి వీధి తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర నారాయణ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ కు విచ్చేసిన సింధూరకు టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు శాలువాలు వేసి సత్కరించారు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో డాక్టర్ సింధూర నారాయణ ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా డాక్టర్ పొంగూరు నారాయణను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. తమ ఇళ్ల వద్దకు వచ్చిన ఆమెను స్థానిక ప్రజలు అపురూపంగా ఆహ్వానించారు. తమ సమస్యలను ఆమెకు తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులను చెప్పి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో డాక్టర్ పొంగూరు నారాయణ సార్నే గెలిపించుకుంటామని ప్రజలు ఆమెకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ సింధూర నారాయణ మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శర్ని పొంగూరు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి. నేను ఈరోజు 9th డివిజన్లో బుజ్జమ్మ తోటలో వీధిలో నేను ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి. మా నాన్నగారికి సపోర్ట్ చేస్తూ ఇంటింటికి తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి. ప్రజలు చాలా ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. లోపలికి ఒక సొంత బిడ్డలాగా ఆదరిస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఒక వెలుగుంది. అమ్మ, మమ్మల్ని ఆదుకోవడానికి మీరు వచ్చారు, టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని ఆదుకోవడానికి నారాయణ గారు ఉన్నారు. ఖచ్చితంగా 2014 to 2019 ఎటువంటి అభివృద్ధి అయితే జరిగిందో ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయిందమ్మా. ఇంకా వైసీపీ వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, ఇంకా నాశనం చేశారు. 4.5 years ఉన్నారండి వైసీపీ వాళ్ళు. ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. 2014 నుంచి 19 వరకు నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసింది. ఈరోజు మనం ఈ రోడ్ పైన నిలబడ్డామండి. ఈ రోడ్ ఎంత దరిద్రంగా ఉందో మనందరికీ తెలుసు. గుంటలున్నాయి, డస్ట్ పైకి వస్తుంది. ఇవి రోడ్సా అండి? మనం ఏ కాలంలో ఉంటున్నాం? ఒక్కసారి మీ అందరూ ఆలోచించండి. 2014 to 19లో ఎండ్ టు ఎండ్ రోడ్ చేశారండి. చాలా బాగా వేశారు. ప్రజలు ఒకటే అడుగుతున్నారు, అమ్మ మాకు ఇల్లు ఇప్పియండి అమ్మ, వైసీపీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అని. 47,000 హౌసెస్ 8 monthsలో అయిపోయాయండి. ఆ ఇళ్ళన్నీ ఇప్పుడు ఏమైపోయాయి? నిజంగా ఆ ఇల్లు నిరుపేదలకి ఇచ్చుంటే ఇప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. గ్రనైట్ టెక్నాలజీ యూజ్ చేసి గ్రనైట్తో హై ఎండ్ టెక్నాలజీతో ఇల్లు కట్టారండి. ఇప్పుడు ఆ ఇళ్ళన్నీ ఏమైపోయాయి? తండ్రిని గెలిపించాలని ఉదయగిరిలో తనయుడు అభినవ్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా అభినవ్ రెడ్డికి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. నాన్నని గెలిపించండి, నమ్మకాన్ని వమ్ము చేయక సేవ చేస్తామని ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనయుడు మేకపాటి అభినవ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మావయ్యని గెలిపించండి, ఉదయగిరి అభివృద్ధిని చేసి చూపిస్తామని ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోడలు మేకపాటి నిహారికారెడ్డి కూడా ఉదయగిరి ప్రజలను కోరారు. తాతయ్యని గెలిపించండి. మేకపాటి రాజగోపాల్ రెడ్డి మనుమరాలు మేకపాటి ఐరారెడ్డి సైతం ఉదయగిరిలో ప్రజలను కలవటం విశేషం. నియోజకవర్గం కేంద్రమైన ఉదయగిరిలో గడప గడపకు తిరుగుతూ మేకపాటి రాజున్న గెలుపు కోసం మేకపాటి అభినవ్ రెడ్డి దంపతులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఘన స్వాగతం పలికి గడప గడపకి చక్కని చిరునవ్వులతో ప్రతి ఇంటికి ఆహ్వానిస్తూ మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఉదయగిరి ప్రజలు తమ మద్దతు తెలుపుతున్నారు. వెన్న వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఒకేసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కోట నెమలిపురి గ్రామం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ ఉడుమల అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ దేవిరెడ్డి రమణారెడ్డి, మాజీ సర్పంచ్ తిరుమలపల్లి శ్రీరాములు మరియు వీరందరితో పాటు 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరినీ పసుపు కండువా కప్పి హృదయపూర్వకంగా కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా నేను స్వాగతిస్తున్నాను. నేను 1980 నుండి 2009 వరకు కూడా పెదకూరపాడు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పనిచేశాను. అప్పుడు పనిచేసిన 20 సంవత్సరాలు కూడా రాజుపాలెం మండలం పెదకూరపాడు నియోజకవర్గంలో ఉండేది. అప్పట్లో పెదకూరపాడులో చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను కనుక సత్తెనపల్లి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా గెలిస్తే అంతకన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తాను అనేటువంటి నమ్మకంతో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనని మీతో ఉండి గ్రామాభివృద్ధి కానీ మండలాభివృద్ధి కానీ మరి మీతో ఉండి నేను చేస్తానని చెప్పేసి ఈ రోజున ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ముప్పాళ్ల మండలంలో తొడపి గ్రామంలో రాత్రి వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. మంత్రి కన్నా కుమారుడు మాజీ మేయర్ కన్నా నాగరాజు ఎన్నికల్లో భాగంగా తొండపి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులు పాల్గొన్న వారిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. వైసీపీలో నుంచి కొంతకాలం క్రితం టీడీపీలోకి నాయకులు చేరినందుకు ఈ ఘర్షణ చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. అచ్చంపేట మండలంలో టీడీపీ జనసేన పార్టీలకు పెద్ద దిక్కుగా ఉన్న క్రియాశీల నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. అచ్చంపేట మండలంలో టీడీపీకి బలంగా ఉన్న సీనియర్ నాయకుడు లక్ష్మీశెట్టి పార్థసారథి, మలిశెట్టి నాగేశ్వరరావు, అచ్చంపేట మాజీ ఎంపీటీసీ ఏపూరి రాంబాబుతో పాటు జనసేన పెదకూరపాడు నియోజకవర్గ అధికార ప్రతినిధి దేశెట్టి అనంతరామయ్య, జనసేన అచ్చంపేట అధ్యక్షుడు నీలం ప్రసాద్, అచ్చంపేట మండలం జనసేన ఉపాధ్యక్షులు మన్నం జనార్దన్, పెదకూరపాడు శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మీశెట్టి పార్థసారథి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కుటుంబంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో శంకర్రావు గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా నాకు చేతనైనంత విధంగా నాకున్న సమయం మొత్తం పూర్తిగా కేటాయించి పార్టీ ఎదుగుదలకు, పార్టీ కృషికు మేమంతా కలిసి చేయడం జరిగింది. కానీ ఈరోజు పొత్తులో భాగంగా ఇక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ రావడం వల్ల పరిణామాలు కొంచెం ఇబ్బందిగా మాకు జరిగాయి. మాకు సరైన విలువ, ప్రాధాన్యత లేనందున ఒక 20 రోజుల నుంచి పార్టీకి దూరంగా ఉంటూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ తెలుగుదేశం పార్టీ నుంచి రామసాద్ గారు కానీ, రాంబాబు గారి, అట్లాగే జనసేన పార్టీ నుంచి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అనంత నాయక్, అలాగే టౌన్ ప్రెసిడెంట్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు మండల ఉపాధ్యక్షుడు అన్యాయం జనార్దన్ స్వాగతం చెప్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జై భీమరావు భారత్ పార్టీ నాయకులు మీడియా సమావేశంలో నరసాపురం ఎంపీ అభ్యర్థి ఓలేటి నాగేంద్ర కృష్ణ, ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి కాకి శ్యామ్ కుమార్, తణుకు ఎమ్మెల్యే అభ్యర్థి శాఖ సురేష్ మాట్లాడారు. ఓటర్ మహాశైలందరికీ విజ్ఞప్తి. నా పేరు ఓలేటి నాగేంద్ర కృష్ణ. తణుకులో గత 29 సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేస్తున్నాను. రాబోయే 2024 సంవత్సరంలో జరగబోయే పార్లమెంటరీ ఎన్నికలకు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా జై భీమరావు భారత్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఈ పార్టీని జడా శ్రవణ్ కుమార్ గారు అనే మాజీ న్యాయవాది గారు స్థాపించారు. రాజ్యాంగంలో కలిపిన హక్కులన్నీ సాధించడానికి, దేశ స్థితిగతులన్నీ మార్పించడానికి, అందరికీ సమానత్వం కల్పించడానికి మా పార్టీ దశదీవంలో అనే మేనిఫెస్టో తయారు చేసింది. గతంలో చాలా రాజకీయ పార్టీలన్నిటికీ ఓటు వేసి గెలిపించి ఓటర్లంతా చాలా ఇదిగా వాటిని గెలిపించారు. ఈసారి మా రాజకీయ పార్టీకి మాకు అవకాశం ఇచ్చి ఈ జరగబోయే పార్లమెంటరీ మరియు అసెంబ్లీ స్థానాల్లో మా అభ్యర్థులందరినీ, మా పార్టీ అభ్యర్థులని గెలిపించి ఒక అవకాశం వస్తుందో కోరుతున్నాను. ఈ పార్టీ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ సమానమైన హక్కులు కల్పించాలని చెప్పి, అట్లాగే అందరికీ విద్యా ఉద్యోగ అవకాశాలు వారి వారి రంగాలలో వారికి అనుకూలంగా ఉండే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏర్పాట్లు చేయడానికి కూడా పార్టీ యొక్క ఉద్దేశం. కావున రేపు జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో ఎంపీగా నించున్న నన్ను మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పుకోవచ్చు. మీకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం తెనాలి పట్టణం చిన్నరావూరు నుంచి మొదటి రోజు వైఎస్ఆర్సీపీ ప్రచారం ప్రారంభం. స్థానిక మున్సిపల్ ఆఫీస్ అన్నబత్తుల పురవేదిక వద్దకు భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మందిలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్తో పాటు గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి రోషయ్య మరియు చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
జగన్ రెడ్డికి ప్రజా వ్యతిరేక వ్యక్తమవుతూ ఉండటంతో సానుభూతి కోసం గొలకరాయి డ్రామా ప్రారంభించారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లి పట్టణం 16వ వార్డులో సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల కరపత్రాలు అందించారు. రానున్న ఎన్నికల్లో నారా లోకేష్ ను పెమ్మసాని చంద్రశేఖర్లను గెలిపించాలని కోరారు. వార్డులోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ జగన్ పై రాయి విసిరిన వాళ్లను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. 2019లో కోడికత్తి డ్రామా, చిన్నాన్న హత్య, ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ జగన్ డ్రామాలాడి ప్రజలను మోసగించారన్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రపంచనాన్ని సృష్టిస్తుందని తెలుసుకుని రాయి డ్రామాకు తెరలే ఇటువంటి వైసీపీకి ఓటు వేస్తే అరాచకానికి మద్దతు పలికినట్టేనన్నారు. విజయవాడ పోలీస్ అధికారులు గత 4.5 సంవత్సరాల నుండి జగన్ కు రైట్ హ్యాండ్ గా పనిచేస్తున్నారని, వాళ్ల ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందంటే వాళ్ళకి వాళ్లే దాడి చేసుకున్నట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అంటే మెజారిటీ కోసం మేము ప్రచారం చేయాల్సిందే తప్ప గెలవడం కోసం ప్రచారం చేయాల్సిన పనే లేదు. 4 సంవత్సరాల నుంచి లోకేష్ గారు ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ప్రజలందరూ మా ఇంట్లో మనిషి, మా ఇంట్లో తమ్ముడు, మా ఇంట్లో అన్నయ్యలాగా అతను పనిచేస్తున్నాడు, మా కోసం పనిచేసే వాళ్ళని మేమెందుకు వదులుకుంటాము అని చెప్పి ఇక్కడ అందరూ మాట్లాడటం కూడా జరిగింది. మీరు కూడా చెప్పండి, మీరు కూడా ఆలోచించాలి. అంటే మామూలుగా ఒక ఎంపీ సీటు కోసం బాబాయినే చంపేసిన వైసీపీ పార్టీ అదొక పార్టీయా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఏకంగా అంతకుముందు కోడికత్తి డ్రామాలు ఆడారు, అది పారలేదు. తర్వాత గొడ్డల పోటతో సింపతి సంపాదించారు. ఇప్పుడేమో ఈ గులకరాయి డ్రామా ఇప్పుడు ఆడుతా ఉన్నారు. 4 రోజుల నుంచి ఇది ఆడుతా ఉన్నారు. ఏకంగా హత్యాయత్నం ఎవరో చేసేసారని చెప్పిగా మాట్లాడుతా ఉన్నారు. మేము కూడా తెలుగుదేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఆడెవడో బయటికి తీసుకురండి, వాడిని ఎవడో పట్టుకోండి. మేమేం కాదంటాలా, మీరు పట్టుకోండి. కాకపోతే చిన్న 50 రూపాయలు బ్యాండేడ్ వేసి 2 లక్షల రూపాయలు ప్రకటించడమే మాకు హాస్యాస్పదంగా ఉంది. 2 లక్షలు ప్రకటించారు. ఎవడబ్బ సొమ్మని ప్రకటించారు? 2 లక్షలు ప్రజలు పన్నుల రూపంలో కట్టే సొమ్ముని తీసుకొచ్చి 2 లక్షలు అని చెప్పి డిక్లేర్ చేశారు. అది వాళ్ళకే చెల్లుబాటు అయింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మంగళగిరిలో ముఖ్యంగా రామకృష్ణారెడ్డి చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా చేనేతల మీద కక్ష కట్టి చేనేత కార్మిక భవనాన్ని కూడా కూల్చేయడం జరిగింది. నరసరావుపేట పట్టణంలోని వైసీపీ పార్టీకి చెందిన డాక్టర్ల విభాగం ఎన్నికల ప్రచారంలో పర్యటించారు. డాక్టర్ రామలింగారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవాలని అన్నారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 3వ హ్యాట్రిక్ కొట్టి విజయం సాధించాలి. అలానే ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవాలని తెలిపారు. ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకున్నారు. డాక్టర్లందరూ కలిసి సంఘీభావంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి, మన గవర్నమెంట్ మళ్ళీ రావడానికి ప్రచారం చేయడానికి అని చెప్పేసి ఈ వార్డుకు వచ్చాం. స్పందన చాలా బాగుంది. ఇదే స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఉందని చెప్పేసి మాకు సమాచారం అందుతుంది. సో మనం నెక్స్ట్ మన సీఎం గారిని మళ్ళీ సీఎంగా చూడబోతున్నాం. మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం. నమస్తే. చిలకలూరిపేట నియోజకవర్గం కారుచోల గ్రామంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్. ఆ గ్రామంలో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. మైనారిటీ
మైనార్టీల అభివృద్ధికి వైసీపీ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే మైనార్టీలకు లభిస్తున్న 4% రిజర్వేషన్ కూడా తొలగిస్తామంటున్నారని అన్నారు. మైనార్టీలకు అన్ని స్థానాల్లో సముచిత న్యాయం కల్పించిన మహానేత వైఎస్ఆర్ అని అన్నారు. ఆ మహానేత బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాడని గుర్తు చేశారు. గతంలో కంటే ప్రస్తుతం మైనార్టీ పిల్లలు విద్యలో ముందంజలో ఉంటున్నారు. భవిష్యత్తులో ముస్లిం మైనార్టీ యువకులు విద్యా ఉద్యోగ వ్యవస్థల్లో ఇంకా ముందుకు వెళ్తారు. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ వైసీపీ పార్టీ కలిసి ముందుకు వెళుతున్నాయి. స్థానిక ఎంఐఎం పార్టీ నాయకుల మద్దతు మాకు పూర్తిగా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంఐఎం పార్టీ రాష్ట్రంలో కానీ నర్సరావుపేటలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఓవైసీ గారు ఎప్పుడో మద్దతు తెలిపారు. ఈరోజు నర్సరావుపేటలో కూడా మరి మౌలాలి గారు కానీ అదేవిధంగా కరీముల్లా గారు కానీ ఇతర సభ్యులందరూ కూడా కలిసి వాళ్ళ మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు మైనార్టీ సోదరులకి 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి అమిత్ షా నేరుగా హైదరాబాద్ వచ్చి మద్దతు తెలపటం, అదేవిధంగా తర్వాత పురంధేశ్వరి కూడా స్టేట్మెంట్ ఇవ్వటం, ఈరోజు మైనార్టీల్లో ఒక అభద్రతా భావం ఈరోజు నెలకొంది. బీజేపీ తోటి ప్రయాణం చేస్తున్న టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. బీజేపీ గెలిచిందంటే ఇవాళ CNN కానీ ఇలాంటి చట్టాలన్నీ తీసుకొచ్చి ఇవాళ మైనార్టీ సోదరులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయటం. అలానే 4% రిజర్వేషన్ వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు ఇవాళ బ్రహ్మాండంగా డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, వివిధ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మైనార్టీ సోదరులకి ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే 4% రిజర్వేషన్ తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా మైనార్టీ సోదరులు ఈరోజు విద్య పట్ల చదివించుకోవాలి పిల్లలని ఒక ఆలోచన సరళి మారింది. అంతకుముందంతా కూడా చేతి వృత్తులు చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. ఈరోజు తమ పిల్లల్ని చదివించుకోవాలనే లక్ష్యంతో ఈరోజు అందరూ కూడా బ్రహ్మాండంగా ఒక చదువు వైపు మరలిచారు. అలాంటిది ఇవాళ మళ్ళీ తిరిగి అమిత్ షా స్టేట్మెంట్తో ఇవాళ మైనార్టీ సోదరులందరూ కూడా ఎంతో మరి బాధపడుతూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం, ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మళ్ళీ గెలిపిస్తామని ఈరోజు మన పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సాదరంగా ఆహ్వానిస్తూ మా కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీరు పాల్పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు భరత్ కుమార్ యాదవ్. ఎమ్మెల్యే సాక్షాత్తు ఇంటి పక్కనే ఉండే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడని, దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని భరత్ కుమార్ అన్నారు. ఆక్రమించిన భూమికి సంబంధించిన లోన్ కూడా తీసుకున్నాడని భరత్ కుమార్ ఆరోపించారు. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆక్రమణలు తారాస్థాయికి చేరాయని, మట్టి, బూడిద, గ్రావెల్ భారీగా దోచుకున్నాడని, లేఅవుట్లు వేసే వారి వద్ద నుండి కమిషన్లు దండుకున్నాడని భరత్ కుమార్ యాదవ్ ఆరోపించారు. 100% కావలిలో రామిరెడ్డి ఓడిపోతున్నాడని, ఇది రాసి పెట్టుకోండి అని గుర్తు చేశారు. అలాగే సుకుమార్ రెడ్డిని పార్టీలో నుండి ఎందుకు సస్పెండ్ చేశారో, మళ్ళీ ఎందుకు పార్టీలోకి తీసుకున్నారో వైసీపీ సమాధానం చెప్పాలన్నారు. ఇదంతా ఒక పెద్ద డ్రామా అని భరత్ కుమార్ యాదవ్ అన్నారు. దేవా గారు ఎస్సీసెల్ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి, అదేవిధంగా హజరత్ గారు మైనార్టీ సంబంధించి ఈ యొక్క పట్టణ ఇన్ఛార్జి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతూ వారి యొక్క ఏదైతే గౌరవ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు గత ఒక వారం క్రితం నా మీద అవినీతి మరకుంటే, నేను కబ్జాలు చేసుంటే, నేను ఎక్కడైనా ఆక్రమించుంటే నేను ఎలక్షన్ నుంచి తప్పుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఆల్రెడీ మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయం. దాని మీద మేము నిరూపిస్తాం, మీరు తప్పుకోండి ఎలక్షన్ నుంచి అని చెప్పి మొన్న ప్రెస్లో డిమాండ్ చేశాం. అయితే వారు పొంతం లేనటువంటి విషయాలు, అంటే
ఒక స్టూడెంట్ బాగా తయారయ్యి ఎగ్జామ్లో రాసేదానికి ప్రిపేర్ అయ్యి వెళ్తాడు. అంటే వాస్తవాలు ఆ సబ్జెక్ట్ మీద. కానీ నిన్న జరిగినటువంటి వాళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్లో అంటే పొంతం లేనటువంటి మాటలు మాట్లాడుతూ మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు దీనిలో కూడా ఫెయిల్ అయ్యారు, చెప్పే విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు. మేము అడిగింది ఒకటే, మీరు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పాపం పెద్దలు ఎమ్మెల్యే గారు నేను కబ్జా చేయలేదు, నేను ఎక్కడా దోపిడీ చేయలేదు, కావల ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని చెప్పి చెప్పడం జరిగింది. మేము అడిగాం, మీరు ఎక్కడైతే దోపిడీ చేశారో మీ ఇంటి ముందే ఉందా స్థలం లేదా? ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా మీ ఇంట్లో పక్కన ఉత్తర పక్క వైపు ఆక్రమణ ఉందా లేదా? ఇది గవర్నమెంట్ది కాదా? మేము సూటి ప్రశ్న. అది మీరు నిరూపించండి, నేను నిరూపిస్తా. అది గవర్నమెంట్ ప్లేస్ అని సర్వే నెంబర్తో కూడా నేను ప్రెస్ అంతగా ఇచ్చా. మీరు బ్యాంక్ లోన్లో తెచ్చుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం కొనసాగిస్తున్నారు. లంకెల కూరపాడు గ్రామ సమస్యలని పరిష్కరించి అభివృద్ధి పదంలో నడిపిస్తా అని హామీ ఇచ్చారు. ముప్పాళ్ల మండలం లంకెల కూరపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని కన్నా అభ్యర్థించారు. పార్లమెంట్ అభ్యర్థి కృష్ణదేవరాయలు గారు ఇద్దరం కూడా ఎన్డీఏ అభ్యర్థులుగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాం. మమ్మల్ని ఇద్దరిని గెలిపిస్తే ఈ గ్రామ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముస్లింలకు ఈద్గా, చెరువు పక్క రోడ్డు, సిమెంట్ రోడ్డు మరియు డంపింగ్ యార్డు, సిమెంట్ రోడ్డు నిర్మాణం, ప్రజల తాగునీటి అవసరాల కోసం చెరువుకు ఫెన్సింగ్ వేసి చెరువును డెవలప్ చేయడం మరియు వాటర్ ట్యాంక్ ఫిల్టర్ను ఆధునించుట, ఎస్సీ ఎస్టీ తాగు బోర్లు నిర్మించాలి. ఈ సమస్యలు పరిష్కారం చేస్తాను. అలాగే ఎస్టీ వర్గానికి చెందిన ప్రజల కోసం కమ్యూనిటీ హాలు పూర్తి కాకుండా ఉంది. అలాగే నర్సరాపేట నుండి నాన్నపాడుకు పోయే లంకెల కూరపాడు మీదుగా బస్సును ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రామానికి. అలాగే డంపింగ్ యార్డు విద్యుత్ని సమకూర్చాలి. డంపింగ్ యార్డుకి విద్యుత్ సమకూర్చేటువంటి కార్యక్రమం కానీ ఈ సమస్యలు ఏదైతే గ్రామ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల పరిష్కారానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక సోదరుడు అడుగుతున్నాడు కరెంటు బిల్లు ఎంత అని. మరి గత 5 సంవత్సరాలుగా 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. నిత్యావసర వస్తువులు కూడా భరించలేనటువంటి నిత్యావసర వస్తువులు పెరిగినాయి. ఈ రాష్ట్రం భరించలేనంత అప్పులు పెరిగినాయి. అటు దయచేసి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నా, మన రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్నా, అలాగే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షర్మిలారెడ్డి రాజకీయ పోరాటం చేయడానికి వచ్చారా లేక సునీతారెడ్డి కోసం వచ్చారా? ఉండి నియోజకవర్గంలో విస్తృతంగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. జగన్ రెడ్డికి ప్రజా వ్యతిరేకత అర్థమైంది, సానుభూతి కోసమే గులకరాయి డ్రామా. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.